తెలుగుదేశం పార్టీ నిజంగానే క్యాడర్ బేస్ పార్టీనా? వైసీపీకి అసలు క్యాడర్ లేదా? చంద్రబాబు నాయుడు గారు అయితే పదే పదే చెప్తూనే ఉన్నారు, తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఏమైనా చేసి పెట్టాల్సిందే అని చెప్పారు. అధికారులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పచ్చ కండువాలు వేసుకొని మరి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కూడా వస్తారు, మీరు అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు, ఎవరైనా అలా అభ్యంతరం చెప్తే చర్యలు తీసుకుంటాం, చాలా కఠినంగా వ్యవహరిస్తాం. మా కార్యకర్తలే మొన్నటి ఎన్నికల్లో పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఈ సూపర్ 6 మీద వాళ్ళని ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించారు, మీరు వచ్చి అధికారులు వచ్చి ఓట్లు వేయించారు కదా అని మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు అయితే పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి తమ్ముళ్ళు, ఏ అధికారి మీకు పని చేసి పెట్టరో చూద్దాం, వెళ్తే టీ ఇచ్చి మరీ పని చేయాలి, లేకుంటే అధికారుల సంగతి చూస్తామని కూడా చెప్పారు. నిజంగానే తెలుగుదేశం పార్టీ క్యాడర్ వల్లే తెలుగుదేశం పార్టీ గెలుస్తోందా? వైసీపీకి క్యాడర్ లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాడర్ని అసలు పట్టించుకోలేదు. ఇప్పటిలాగా క్యాడర్కి మొత్తం అక్కడక్కడ దోచుకునే అవకాశాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. కాబట్టి వైసీపీ క్యాడర్ అంతా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అని ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ మీడియానే ప్రచారం చేసి వైసీపీ క్యాడర్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత సృష్టించే ప్రయత్నాలు కూడా చేశారు, కొద్ది వరకు సక్సెస్ అయ్యారు. కానీ నిజంగానే పోల్చి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏ ఒక్క రోజైనా రోడ్ల మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీ క్యాడర్ 1000 మంది 100 మంది రోడ్డు మీదకి వచ్చి ఏదైనా ఒక కార్యక్రమం చేశారా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నట్టు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు ఒక్కరోజు కాదు, గతంలో కూడా పలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో 100,000 మంది వైసీపీ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చారు. అది కూడా కేవలం ఇంకా 18 నెలల కాలానికే. ఈరోజు 1 కోటి సంతకాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంతే స్థాయిలో 1000 మంది వైసీపీ కార్యకర్తలు ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి కార్యక్రమం ఒక్కటైనా అధికారంలో లేనప్పుడు చేయగలిగిందా? తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనేది ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తుంది అంటే, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ప్రజల కోసం పనిచేయదు, పబ్లిక్ ఇష్యూస్ మీద పనిచేయదు, కేవలం తెలుగుదేశం పార్టీ కోసం తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ క్యాడర్ పనిచేస్తుంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఒక కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో ఒక కన్స్ట్రక్టివ్గా ఒక పబ్లిక్ ఇష్యూ మీద, ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలకు మీద ఒక పోరాటం కూడా చేసింది లేదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏపీలో క్యాడర్ ఎక్కడ స్పందించలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి బెయిల్ వచ్చినప్పుడు మాత్రం ఆ ర్యాలీలో మాత్రం తెలుగుదేశం పార్టీ క్యాడర్ పాల్గొంది. కానీ పబ్లిక్కి సంబంధించి, రైతులకు సంబంధించి, మహిళలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇలా ఏ వర్గానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనేది ఏ రోజు ఉద్యమం చేసింది లేదు. కానీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యానికి గురైంది. 5 ఏళ్ల కాలం క్యాడర్ మొత్తం అని పేరున్న వైఎస్ఆర్సీపీ క్యాడరే ఈ 18 నెలల కాలంలోనే 10కి పైగా కార్యక్రమాలకు వైసీపీ పిలుపునిస్తే ప్రతి కార్యక్రమంలో కూడా ఇదే స్థాయిలో పాల్గొంటున్నారు, ఇంతే ఉత్సాహంగా 1000 మంది బయటకు వస్తున్నారు. పైగా ఇదేదో వైసీపీ కోసం సంబంధించిన కార్యక్రమం కూడా కాదు, రైతులకు సంబంధించి, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి, మెడికల్ కాలేజీలకు సంబంధించి, ఇలా పబ్లిక్ ఇష్యూస్ మీద, ప్రజలకు సంబంధించిన అంశాల మీద, ప్రభుత్వం తీసుకుంటున్న వ్యతిరేక నిర్ణయాల మీద వైసీపీ పోరాటం చేస్తుంటే ఈ స్థాయిలో భారీగా స్పందన వస్తుంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, మీ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఫైట్లో పబ్లిక్ ఇన్వాల్వ్ అవుతున్నారు వైసీపీ క్యాడర్తో పాటు. అదే ఆందోళన కలిగించే అంశం. సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు గారు కూడా చెప్పారు, ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది, వైసీపీతో సహా గ్రామాల నుండి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు పబ్లిక్ వస్తూ ఉన్నారు, ఇది ప్రమాదకరం అని స్వయంగా యనమల రామకృష్ణుడు గారే చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. వైసీపీకి క్యాడర్ లేదు అన్న వాళ్ళు మరి దీనికంతా ఏం సమాధానం చెప్తారు? ఇన్ని 1000 మంది ఈరోజు రోడ్డు మీదకి ఎలా రాగలుగుతూ ఉన్నారు కేవలం 18 నెలల కాలంలోని? పైగా ఒకవైపు కనిపించిన వాళ్ళందరిపైన కేసులు పెడుతూ ఉన్నారు. ఒక ఎమర్జెన్సీ టైంలో కూడా ఏపీలో ఇన్ని కేసులు నమోదు కాలేదని కూడా చెప్తూ ఉంటారు. సోషల్ మీడియా నుంచి వైసీపీ నాయకుల వరకు ఇష్టానుసారం ఏదైనా ఒక అంశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలుగులోనికి వస్తే తిరిగి దాన్ని చేసింది వైసీపీ వాళ్ళే అంటూ వితండవాదంతో కేసులు పెట్టి లోపలేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నా సరే వైసీపీ వాళ్ళు ఈ స్థాయిలో రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు అంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి పరిస్థితి అర్థమైనట్టుగానే ఉంది. గ్యారంటీగా ఈ గవర్నమెంట్ మళ్ళీ రాదు, మన ప్రభుత్వం వస్తుందన్న నమ్మకం వాళ్ళలో ఏర్పడి ఉండాలి. పైగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎలాంటి ఉద్యమాలు చేయలేకపోయిందంటే మరో కారణం కూడా ఉంది. చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పబ్లిక్కి నేరుగా ఇబ్బంది కలిగించే ఏ కార్యక్రమం చేయలేదు, ఎక్కడ పబ్లిక్ని గాలికి వదిలేసే ప్రయత్నం చేయలేదు. ఈవెన్ కరోనా లాంటి సమయంలో కూడా అత్యుత్తమ ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి వైసీపీ మీద వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు అంశాలు కూడా లేవని చెప్పాలి. కానీ తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం వర్చువల్గా వీరోచితంగా పోరాటం చేసిందని చెప్పాలి. చిన్న చిన్న అంశాన్ని జగన్మోహన్ రెడ్డి వెళ్తే చెట్లు కొట్టేస్తారు, అనంతబాబు డ్రైవర్ హత్య,
సుధాకర్ బాబు మరణం, ఇలా కొన్ని చిన్న చిన్న అంశాలని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి వెళ్తే పరదాలు కడతారు. ఇలాంటి అంశాలన్నీ క్రోడీకరించి డిబేట్లు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని సృష్టించడంలో మాత్రం టీడీపీ మీడియా విజయవంతమైంది. అయితే తెలుగుదేశం పార్టీ క్యాడర్ అదృష్టం ఏంటంటే ఏ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి క్యాడరే బలం అని చంద్రబాబు నాయుడు గారు నమ్మడం అనేది టీడీపీ క్యాడర్ అదృష్టం. అలా చంద్రబాబు నాయుడు గారు నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఈరోజు గ్రామాల్లో బెల్ట్ షాపులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పెట్టించి బహిరంగంగానే మద్యాన్ని అమ్మిస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. రాజ్యాంగేతర శక్తులుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నా సరే స్వయంగా ముఖ్యమంత్రి దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. చివరకు విద్యార్థులకు, టీచర్లకు, తల్లిదండ్రులకు మధ్య సంబంధించిన కార్యక్రమం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొనేలాగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సో మొత్తం మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి కార్యక్రమం గ్యాప్ లేకుండా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇన్ని వేల మంది వైసీపీ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీ ఆలోచన చేసుకోవాలి ఎందుకు వైసీపీ క్యాడర్లో ఇంత ఉత్సాహం వచ్చింది అన్న అంశం పైన.